యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంచిన 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన మార్కు సువార్త 14వ అధ్యాయం 26వ వచనం నుంచి 52వ వచనం వరకు వాళ్ళు పాట పాడిన తర్వాత వాళ్ళు ఒలీవల కొండ వైపు వెళ్తా వచ్చారు అనే మాట చూస్తా రావచ్చు. ఇక్కడ వాళ్ళు ఏ పాట పాడుతా వచ్చారు, పాట ఎందుకు పాడుతా వచ్చారు అనంటే, ఈ యూదులు ఆచరించే ఈ యొక్క పస్కా బలిని మనం అర్థం చేసుకోవడం చాలా కీలకమైనది. వాళ్ళు పస్కా బలిలో పాలు పొందేటప్పుడు ప్రాముఖ్యంగా ఒక కాల్చబడిన గొర్రెపిల్లని తీసుకునేవాళ్ళు, లేక ఆ గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని వాళ్ళు కాల్చుకొని తినేవారు. అంతేకాకుండా దాంతోపాటు వాళ్ళు పులియని రొట్టెలు కలిగి ఉంటా వచ్చారు. దాంతోపాటు చేదు వేర్లు తీసుకొని దాంతో ఒక సాస్ లాగా తయారు చేసుకొని పెట్టుకునేవాళ్ళు. దాంతోపాటు 4 కప్స్ 4 పాత్రల ద్రాక్షారసము అంటే నీళ్లుతో కలపబడిన ద్రాక్షారసాన్ని తాగేవారు. ఈ 4టిని వీళ్ళు కలిపి చేయడమే పస్కా బలిలో విధానాలుగా మనం చూడొచ్చు. కనుక గొర్రె ఉండాలి, రొట్టె ఉండాలి, చేదు వేర్లు ఉండాలి, దాంతోపాటు ద్రాక్షారసం కూడా ఉండాలి. కనుక ఈ 4 కప్పుల ద్రాక్షారసాన్ని వీళ్ళు 4 అంతస్తుల్లో తాగుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క పస్కా బలిని చేస్తూ ఉంటారో వీళ్ళు 6 పాటలు పాడుతూ ఉంటారు. ఈ 6 పాటలే కీర్తన 113 నుంచి కీర్తన 118 వరకు 6 కీర్తనలుగా మనం చూడొచ్చు. మెట్టుకి ఈ కీర్తనలన్నిటినీ హలేల్ కీర్తనలు అని అంటారు. ఇక్కడ వాళ్ళు మొదటి పాత్ర తాగడం బట్టి వాళ్ళు ఈ పస్కా బలిని మొదలు పెడతారు. చివరి పాత్ర తాగినప్పుడు ఈ పస్కా బలి ముగించబడతారు. సో మొదటి పాత్ర తాగినప్పుడు వీళ్ళు ఒక 2 కీర్తనలు పాడతారు. ఆ తర్వాత మధ్యలో ఈ పస్కా బలి కంటే ముందు ఒక పాత్ర తాగుతారు. ఆ తర్వాత చివర్లో ఒక పాత్ర తాగి చివర్లో ఒక కీర్తన పాడి ముగిచ్చేస్తారు. ఈ 4 పాత్రలు తాగేటప్పుడు ఈ 4 పాత్రల్ని వాళ్ళు హెబ్రీ భాషలో కిదూష్, మగిద్, ఆ తర్వాత బిర్కాత్ హమజాన్, చివల్ది హలేల్ అని అంటారు. ఈ 4 పాత్రలు 4 ప్రాముఖ్యమైన విషయాల్ని చూపిస్తూ ఉంటాయి. ఒకటి కప్ ఆఫ్ శాంక్టిఫికేషన్ లేక పరిశుద్ధ పరచబడే పాత్ర, ఆ తర్వాత కప్ ఆఫ్ డెలివరెన్స్ విడుదల పొందే పాత్ర, ఆ తర్వాత కప్ ఆఫ్ రిడెంప్షన్ విమోచన పాత్ర, చివరిగా కప్ ఆఫ్ ప్రైజ్ లేకపోతే స్తుతి పాత్ర. ఇక్కడ ఈ 4 పాత్రలు వీళ్ళు ఎప్పుడైతే తాగేస్తారో అప్పుడు వీళ్ళ పస్కా బలి ముగిచ్చినట్టు. ఇది వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన విషయము. అయితే యేసు ప్రభువారు 3వ పాత్ర ఎప్పుడైతే తీసుకున్నారో, అంటే భోజన సమయంలో ఆయన పాత్రను తీసుకొని ఎప్పుడైతే ఆ పాత్రను తీసుకొని ఆయన ఇది నా రక్తం వల్లైన కొత్త నిబంధన అని వారికి చెబుతా వచ్చాడో, అప్పుడు ఆయన చెప్పిన మాట, ఈ ద్రాక్షారసం మళ్ళీ నేను తాగను, నేను మీతో పాటు దేవుని రాజ్యంలో తాగే వరకు నేను తాగను అని అంటున్నాడు. అంటే 3 పాత్రలు తాగిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు అంటే 4వ పాత్ర ఆయన తాగలేదు అని అర్థం. మెట్టికి ఈ 3 పాత్రలు తాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళు చివరిలో కీర్తన 118 పాడతారు. ఈ కీర్తన 118 గనక మనం క్షుణ్ణంగా చూస్తే దీంట్లో విపరీతమైన వేదన, శ్రమలు, కష్టాల గురించి రాయబడతా ఉంటుంది. యేసు ప్రభువారు ఈ యొక్క పాత్ర తాగకుండానే ఆయన ఎప్పుడైతే గెత్సెమనే వనానికి వెళ్ళిపోతా వచ్చారో, గెత్సెమనే వనంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. ఏమి గిన్నె? ఈ 4వ పాత్ర అయిన హలేల్ పాత్ర. ఎందుకంటే కీర్తన 118 మరణకరమైన వేదన, మరణకరమైన పరిస్థితుల గురించి రాయబడతా ఉంటుంది. కనుక ఈ చివరి పాత్ర నా యొద్ద నుంచి తొలగించు అని అంటా ఉంటున్నాడు. ఆయన నా చిత్తం కాదు నీ చిత్తము. ఎప్పుడైతే యేసు ప్రభువారు ముమ్మారి ప్రార్థన చేసి ఆ తర్వాత తండ్రి చిత్తానికి సమర్పించుకుంటా వచ్చారో, ఆ తర్వాత ఆయనే పస్కా బలిగా అర్పించుకుంటా వచ్చారు. ఆయనే పస్కా బలిగా అర్పించుకొని పూర్తిగా చేసేసిన తర్వాత అప్పుడు చివరిలో ఆయన ఇదిగో లేఖనాలు నెరవేర్చడానికి ఆయన దప్పికొనుచున్నాను అని అంటా వచ్చాడు. అప్పుడు యేసు ప్రభువారి దగ్గరికి ఈ వైన్ వినెగర్, ఈ ద్రాక్ష చిరకని తీసుకొని వచ్చి కేవలం ఆయన రుచి చూస్తూ వచ్చారు. అప్పుడు ఆయన సమాప్తమైంది అని అంటూ వచ్చారు. ఏం సమాప్తమైంది అని అంటే ఆయన మిగిల్చిన 4వ పాత్ర సమాప్తమైపోతా వచ్చింది. అంటే
పస్కా బలి పూర్తవుతా వచ్చింది. యేసు ప్రభువారే ఆ పస్కా బలిగా ఉంటా ఉంటున్నాడు కనుక ఇక్కడ వీళ్ళు పాడి వెళ్ళిన కీర్తన 118. ఆ తర్వాత ఆయన వారితో పాటు బయటకు వెళ్ళినప్పుడు అంటున్నారు, పాత నిబంధన నుంచి తీసుకొని ఇదిగో కాపరి కొట్టబడును, అప్పుడు గొర్రెలన్నీ చెదిరిపోతాయన్నప్పుడు అందరూ అంటున్నారు, లేదు ప్రభా అని అంటే ప్రత్యేకంగా పేతురు అంటాడు, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అంటే యేసుప్రభు వారు అంటున్నారు, లేదు నువ్వు ముమ్మారు బొంకుతావు, కోడి కూయక మునిపే ముమ్మారు బొంకుతావు. అంటే ఈ సాయంకాలం నుంచి వచ్చే 12 గంటల లోపలే నువ్వు ముమ్మారు నన్ను బొంకుతావు అంట. అప్పుడు పేతురు అంటాడు, నేను ప్రాణమన్న పెడతా ప్రభా, నేను మాత్రం నిన్ను బొంకను. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మనలో మనం అతిశయించడానికి నేనా ఈ పాపమా, నేనా ఇలాంటి పన, నేనా ఇంత ఘోరంగా పడ్డమా అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే దేవుని కృప లేకపోతే ఎవ్వరూ ఏ సమయంలో ఏ పాపమన్నా చేసేయగలరు. దేవుడు కాపాడుతాడు కాబట్టే ఒకడు పడకుండా ఉంటాడు తప్ప, దేవుడు వదిలేస్తే మన సొంత శక్తితో మనము ఆధారపడితే ఎవరు ఏ పాపాన్ని ఎప్పుడన్నా చేసేయచ్చు. మోషే లాంటి దీనుడు గర్వించవచ్చు, దావీదు లాంటి భక్తుడు వ్యభిచారం చేయొచ్చు, ఎవరు ఏ పాపమన్నా చేయొచ్చు. పేతురు లాంటి ప్రభు మీద ప్రేమ కలిగిన ఉక్రోషం కలిగిన వ్యక్తి కూడా ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకొచ్చు. కాబట్టి ఏనాటికైనా మనం ఆయన కృపని ఆధారం చేసుకొని మనం ఆయన మీద ఆనుకొని నిలబడ్డం తప్ప మనం ఏ మాత్రం మన శక్తి మీద నిలబడదు జాలము. అక్కడి నుంచి యేసుప్రభు వారు గెత్సెమని వనానికి వెళ్ళి 8 మందిని బయట మీరు ఇక్కడే కూర్చొని ఉండండి, పేతురు యోహాను యాకోబులను లోపల తీసుకొని వెళ్ళి ఆయన వారితో చెప్తా వచ్చిన మాట, మీరు ఇక్కడ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. యోహాను యాకోబులు వీళ్ళు యేసుప్రభుని మాకు మీ మహిమలో పాలు కావాలి అని అడుగుతా వచ్చారు. ఇక్కడ యేసుప్రభు మహిమను చూపించడానికి తీసుకొని రావట్లేదు, కానీ యేసుప్రభు వారు ప్రాముఖ్యంగా వాళ్ళని తీసుకొని వచ్చింది ఎందుకు అనంటే తన వేదన్ని, తన దుఃఖాన్ని చూపించడానికి. వేదన దుఃఖం గుండా వెళ్ళిన వారు మాత్రమే మహిమలో పాలు పంపులు కలిగి ఉండగలరు. వెటికి ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఈ పాత్ర గురించే ప్రార్థన చేస్తున్నారు. ఈ పాత్ర నా ఎదురు నుంచి ఏం పాత్ర? ఈ హలేల్ పాత్ర, ఈ లోక పాప భారములు మోసుకొని పోయే ఈ పాత్ర నా ఎదురు నుంచి తొలగించు అని ప్రార్థన చేసి 1 గంట అయిన తర్వాత వచ్చి చూస్తే వీళ్ళు నిద్రపోతా ఉంటున్నారు. ప్రాముఖ్యంగా ఆయన పేతురుతో అడుగుతున్నారు, పేతురు నువ్వు ఏమన్నావు? మేడగదిలో ఏదో నీ కొరకు ప్రాణం పెట్టేస్తానన్నావు. ప్రాణం పెట్టడం తర్వాత సంగతి, ఒక గడి అయినను నువ్వు మేల్కొని ఉండలేదా? మెలకుగా ఉండి శోధనలో పడుకున్నట్లు ప్రార్థన చేయండి అని అంటాడు. నువ్వు ప్రాణం పెడతా అంటున్నావు, కనీసం ప్రార్థనలో 1 గంటన్నా గడపవా అని యేసుప్రభు వారు చెప్తా ఉంటున్నారు. మెట్టుకి మనం ప్రతి శోధన తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన అవసరం. అంతేగాని మన శక్తి, మన ప్రభావంతో పాటు మనకు తెలిసిన కిటుకులు, మనం అనుకునేవేదో, మనకు తెలిసిన సత్యాలు, వీటిలన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని మీద ఆధారపడడమే, వ్యక్తిగతంగా ఆ జీవపు అనుభవమే మనల్ని శోధన నుంచి తప్పించేదిగా ఉంటుంది. కనుక మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నా. వాళ్ళు మరలా నిద్రపోతూ ఉంటున్నారు. వాళ్ళ కళ్ళు బరువుగా ఉన్నాయి. వాళ్ళు మూడోసారి వచ్చి ఇక వాళ్ళని లేపి ఇదిగో గడి వచ్చేసింది, ఇంకా నన్ను అప్పగిస్తారు అని అంటా వచ్చారు. యూదా ఇస్కరియోతు వచ్చి యేసుప్రభు వారిని ముద్దు పెట్టుకుంటా వచ్చారు. మెట్టుకి యేసుప్రభు వారు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకుంటా వచ్చాడు. సీమోన్ పేతురు ఆ సమయంలో ఆయన కత్తి తీసి మాల్కు చెవి నరకడం మనం చూడొచ్చు. అంటే భావోద్రేకంతో ప్రభుని వెంబడిస్తున్నాడు, కానీ తను పూర్తిగా తన ప్రాణాన్ని పోగొట్టుకునేంత ధైర్యము, తన ప్రాణాన్ని పోగొట్టుకునేంత మక్కువ ఈయనలో లేనట్టు మనము చూడొచ్చు. అంతేకాకుండా యేసుప్రభు చెప్తా ఉంటున్నారు, నేను రోజు మీ దగ్గరే ఉండేవాడిని, కానీ మీరు నన్ను పట్టుకోలేదు, ఎందుకంటే ఈ గడియ కోసమే. సమయం అంతా దేవుని ప్రణాళిక చొప్పునే జరుగుతూ ఉంది. యేసుప్రభు వారు ఈ సమయం వచ్చే వరకు తప్పించుకున్నారు. ఈ సమయం వచ్చిన తర్వాత ఆయన తనను తాను అప్పగించుకుంటా వచ్చారు. ఇంకా వేరే యేసు వార్తలు లేని ఒక విచిత్రమైన విషయం ఇక్కడ 51, 52 వచనాల్లో మనం చూడొచ్చు. ఒక యవనస్తుడు నారబట్ట వేసుకొని ఈ యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటున్నప్పుడు ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన పై వస్త్రాన్ని వదిలిపెట్టి దిగంబరిగా పారిపోతా వచ్చాడు. మెట్టుకి చాలా మంది అభిప్రాయం ఇది మార్కే అయి ఉంటుందేమో, ఎందుకంటే ఈయన మార్కు ధనవంతులే ఈ నారబట్ట వేసుకునే వాళ్ళు, ఈయన కూడా ప్రభుని వెంబడిస్తూ ఉంటున్నాడని చూపించడానికి బహుశా ఈ వచనాన్ని రాస్తా వచ్చాడేమో అని చాలా మంది అభిప్రాయం. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నీ లేఖనాల ప్రకారం దేవా నీవు మా కొరకే ఎలా పూర్తిగా అప్పగించుకున్నావు, లేఖనాల ప్రకారం మేము కూడా మా జీవితాలు నీకు అప్పగించుకోవడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.